శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది యాత్రలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీకు జాతకం చెప్పించుకోవాలనుకుంటే ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఈ 3 ఉంటే తప్పకుండా మీ జాతకాలే కాకుండా మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఒడుగు ముడుపు అనుకోండి, మంచి మంచి ముహూర్తాలన్నీ నేను పెడుతూ ఉంటాను. ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడుతూ ఉంటాను. మీరు ఒకవేళ ఫోన్ చేస్తే షూటింగ్లో ఉండడం వలన లేకపోతే కొద్దిగా బిజీగా ఉన్నా కూడా లిఫ్ట్ చేయలేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను రెస్పాండ్ అవుతాను. తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తాను. తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు, మీ జాతకంలో ఎలా ఉండబోతోంది అన్నీ కూడా జాబ్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ ఉంటాయి కదండి. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం చెప్పచ్చు. నా కేపీ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అవన్నీ కూడా మేము డీప్గా వెళ్ళి చూస్తానమాట. 35 సంవత్సరాల అనుభవం ఉందనుకోండి, అదే పక్కా పెడదాం. సరే, ఇదంతా పక్కా పెడితే ఇప్పుడు మనం నవంబర్ నెల 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ వారం రోజులు కానండి చాలా పవిత్రమైన రోజులు ఇవ్వండి. చాలా అద్భుతమైన ఇంపార్టెంట్ డేస్. ఎందుకనంటే యాక్చువల్గా 11వ తారీఖు దశమి, 12 ద్వాదశి, ఏకాదశి, 13వ తారీఖు ద్వాదశి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ ఇక్కడ త్రయోదశి వస్తుంది కదా. 15వ తారీఖు ఏమో పౌర్ణమి. సరే, 13వ తారీఖు, 15వ తారీఖు అత్యంత ప్రాముఖ్యమైన రోజులు. అలాగే ఏకాదశి పూట కూడా ఉపవాసం ఉంటాం మనం. అది ఇక్కడ 12వ తారీఖు. సో ఈ విధంగా మంగళవారం వస్తుంది అనుకోండి. ఈ విధంగా ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మిథున రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? పర్లేదు సార్, బాగానే ఉండబోతుందని చెప్పుకుందాం. అయినా మీ మిథున రాశి వాళ్ళకి చాలా తెలివిగలవారు, డైనమిక్ పర్సన్స్, జ్ఞాపశక్తి ఎక్కువ, అద్భుతం. కాకపోతే ఏంటంటే మీకు కుజుడు నీచ స్థితిలో ఉండడము, సెకండ్ హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. అయినప్పటికీ సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడు, వచ్చే స్థితిలో 16వ తారీఖు ఉన్నాడు కదండి. అంటే 12th సెకండ్ హౌస్ లార్డ్ 12 బాగున్నాడంటే ఎక్కువ ధన సంపాదన ఉంటుంది, ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అది గొప్ప మీకు అదృష్టం. ఎందుకంటే మీరు అలా మంచి అదృష్టం. అంటే మీరు అలా థ్రిఫ్ట్ చేయడం గొప్ప అదృష్టం మా అందరికీ. సరే, అది పక్క పెడదాం. సరే, ద్వితీయ భావంలో కుజుడు ఉండడం అంత గొప్ప అదృష్టమేం కాదండి. ఎందుకంటే ఎక్కువగా మీకు ధనం రావడానికి కొద్దిగా అవకాశాలు ఉండవు, తక్కువగా ఉంటాయి. అలాగే మీకు ఆపర్చునిటీస్, గాయకులు ఉంటారు కదా దాంట్లో, వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ తోబుట్టువుల్లో మీ సిస్టర్స్ ఉంటారు సరే, వాళ్ళ వల్ల మీకు కొద్ది చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదండి, అవకాశాలు మాత్రమే. అలాగే మిథున రాశి వాళ్ళకి 4th భావంలో కేతు ఉన్నాడు. 4th భావంలో కేతు అంటే చదువులో ఇబ్బంది పడతారు కదా, కానీ గురుదృష్టి ఉంది. కాబట్టి ఏమవుతుందంటే చదువు విషయంలోనూ బాగుంటుంది, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా, ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా 2 బాగుంటాయి అంటే సందేహం లేదండి. 4th భావం చాలా బాగుంది. ముఖ్యంగా వ్యవసాయదారులకి పంటల నష్టం రాకుండా, వాళ్ళకి సకాలంలో డబ్బులు చేతికి అందడానికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. అంతేకాదండి, మీరు భూములు కొనుగోలు చేసుకోవచ్చు, వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు, గృహాలు ఇవన్నీ మీకు రావడానికి మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మిథున రాశి వాళ్ళకి 5వ భావంలో రవి ఉన్నాడు. తప్పు కదా. అంటే రవి నీచ స్థితిలో ఉన్నాడండి. అంటే మీ మిథున రాశి వాళ్ళకి నీచ స్థితిలో రవి తప్పు, కానీ కుజుడు ఉన్నాడు. 2 నీచ గ్రహాలు చూసుకున్నాయి. కుజుడు నీచ స్థితిలో ఉన్న గ్రహం నీచ స్థితిలో ఉన్న రవిని చూస్తున్నాడు. కొద్దిగా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మీ ఇద్దరు పాపులు అయ్యారు మీకు. కాబట్టి మీ సంతానం విషయంలో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత మీరు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి, అంటే ఆ షేర్స్లో కొన్న వాళ్ళకి అందులో లాసెస్ వస్తాయండి. ముఖ్యంగా షేర్ మార్కెట్లో స్టాక్ అండ్ షేర్స్ స్పెక్యులేషన్ వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. పంచమ స్థానం సినిమా రంగం కూడా చూస్తాం కాబట్టి పంచమాధిపతి బాగున్నాడు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనా మీ రాష్ట్రపతి బుధుడు ఎక్కడున్నాడు? 3వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో ఉన్నాడు. ఎప్పుడైతే కేంద్రాధిపత్య దోషం ఉంది మీ బుధుడికి, 6వ భావంలో ఉండాలి. 6, 8, 12 స్థానంలో ఉంటే మంచి చేస్తాడు. 6వ భావన మంచి చేస్తారు కాబట్టి మీ మేనమామలకు బాగుండడము, అలాగే మీరు లోన్స్ కోసం అప్లై చేస్తారు సరే, ఆ లోన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మీరు కొన్ని విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కోసం ఎదురు చూస్తుంటారు, అవి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది గాయకులకు కానీ రచయితలు ఉంటారు సరే, వాళ్ళకి మంచి రోజులని
చెప్పచ్చు. ఇలాగా బుధుడు 6వ భావంలో పర్ఫెక్ట్గా బాగున్నాడు. 7వ భావంలో శుక్రుడు మీకు అత్యంత రాజయోగకారకుడు అండి. కానీ పరివర్తనలో ఉన్నారు గురు శుక్రులు. ఉన్నప్పటికీ కూడా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, వివాహ శుభకార్యాలు జరుగుతాయి, మీరు కోరుకున్న సంబంధాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. భార్యాభర్తల విషయంలో అనురాగం పెంపొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏదైనా అష్టమ భావాన్ని గురుడు చూడడం వలన యోగమే అని చెప్తాను. ఎందుకని? ఎందుకంటే అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. యోగం అంటే ఏ యోగం ఇస్తాడు? మీకు తలవంత తలంపుకు వచ్చే ధనయోగము. గురుడు చూస్తాడు కాబట్టి కోర్టు కేసులు కానీ ఎటువంటివి ఉన్నా వాటిలో విజయం సాధించడానికి, పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి, మీకు అనుగుణంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి గురుడు అష్టమాన్ని చూడడం వల్ల. ప్లస్ 6వ భావంలో బుధుడు ఉండడం వల్ల ఈ 2 కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అండి. భగవంతుడి వల్ల మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే 9th భావంలో శని ఉన్నాడు. భాగ్యస్థానంలో శని మంచివాడు కాదు, కానీ అందుకని అష్టమాధిపతిగా అయ్యాడు. కానీ కోణాధిపత్య కోణంలో ఉన్నాడు కాబట్టి శని మంచివాడే. విదేశాలు అంటే శని భగవానుడు రిట్రోగ్రెషన్ వక్రగతిలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. విదేశాల పర్యటన చేయిస్తాడు మీ చేత. విదేశాలు వెళ్ళడము, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము. మీరు లా కోర్సులు చేస్తారు కదండి, లా అనేదో ఉంటుంది కదా, ఆ లా కోర్సుల ప్రకారం వెళ్ళడము. తర్వాత కొంతమంది ఎంబీబీఎస్ చేసేసి పీజీ కోసం వెళ్తుంటారు, అది రావడము. కొంతమందికి ఏమో మీకు తెలుసు కదా ఎంఎస్ కోసం వెళ్తుంటారు. అలాగా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు లేవు. అంతేనా? వాళ్ళేనా? మరి షూటింగ్ల రీత్యా, బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా బిజినెస్ గురించి చెప్పుకుందామండి. బిజినెస్ బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. కోల్ రంగం, కోల్ అంటే సిమెంట్. మీరు అందరూ ఉద్యోగం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా సరే కోల్ రంగం ఉన్న వాళ్ళకి బాగా డెవలప్. సింగరేణి కలిసి అనుకుంటాం. నేను సింగరేణి చేశాను అనుకోండి ఆఫీసర్గా, సరే పక్క పెడదాం. సింగరేణిలో పనిచేసే వాళ్ళకి ఆ బిజినెస్లు బాగా డెవలప్ అవ్వడము. కోల్ కాబట్టి ఐరన్, స్టీలు, ఈ కాంబినేషన్స్ ఉంటాయి కదండి. కుజులు కూడా చూస్తున్నారు కాబట్టి కంప్యూటర్ హార్డ్వేర్స్, కంప్యూటర్స్, ఇలా మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా సరే, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, గుర్తులు చెప్తున్నాను అనుకోండి, గుర్తులు చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు బాగుంటాయి, బిజినెస్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాదండి, శని ఉండడం వల్ల ముఖ్యంగా ఈశ్వర దర్శనాలు. ఈశ్వర దర్శనాలు అంటే మన ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఇక దర్శనాలు కలిగిస్తాడు, మోక్షాన్ని కలిగించేది చేస్తుంటాడు అనమాట. మోక్షం కాదు కానీ శని బహుశా మీరు కాశీ వంటి క్షేత్రాలు వెళ్ళడము, గంగా స్నానాలు చేయడము, ఇలాగ ఫ్లైట్లు ఎక్కించడము, ఇవన్నీ కూడా శని భగవాన్ చేస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించడం కూడా శని భగవాన్ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు శివుడిని, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దశమంలో రాహు బాహువులు మీకు చెప్తాడు. కానీ చిన్న పాయింట్ ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు, కొంచెం చికాకులు, చిన్న చిన్న పోట్లాట్లు రాహు ఇస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా అంతేకాకుండా దశమ రాహు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడు. ఫ్లైట్లు ఎక్కుతారు, విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, అక్కడ గ్రీన్ కార్డు వస్తుంది. అలాగే ఈ రాహువే దశమాధిపతిగా అయ్యాడు కాబట్టి మీ చేస్తున్న ఉద్యోగంలో బాగా ప్రమోషన్స్ రావడము, బాగా అంటే మీరు చదువుకున్న ప్రమోషన్స్ రావడము, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుండము. అలాగే రాహు ఉండడం వలన కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాలభైరవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, ఏంటంటే మాటల ఇంకా చాలా ఉంది అనుకోని చెప్తే ఇవన్నీ అవకాశం ఉంది. మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంది. అంతేకాకుండానండి, గురుడు 12వ భావంలో తప్పు. అవునా? తప్పే. ఎందుకంటే మీకు విపరీత రాజయోగాన్ని ఇవ్వాల్సిన వాడు గురుడు 12వ భావంలో ఉండిపోయాడు. కానీ ఆయన కేంద్రాధిపత్యం ఉన్నాడు కాబట్టి మీకు యోగాన్ని ఇస్తాడు. కానీ ఖర్చులు అధికంగా ఇస్తాడండి. మీకు బాగా ప్రతి దానికి సంవత్సరం పాటు మే నుంచి, ఈ సంవత్సరం 2024 మే నుంచి నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా ఆయన ఖర్చులు అధికంగానే ఇస్తుంటాడు. ఇవ్వనండి, మంచిదే కదా, మంచివాడికి ఖర్చు చేయిస్తూ ఉంటాడు, దానం చేయిస్తూ ఉంటాడు, అలాగే భూదానం చేస్తూ ఉంటాడు, అలాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు, సన్మానాలు అయ్యేడు చేస్తుంటాడు. ఆయన విదేశాలు వెళ్ళడానికి అక్కడ ఖర్చులు అయ్యేడు చేస్తుంటాడు. అలాగే మీరు భూములు, తటాకాలంటే చెరువులు, బావులు తవ్వించడానికి చేస్తుంటాడు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారు, విష్ణులోకంలో ఉంటారు. అది నేను చెప్పలా, మన భగవంతుడు చెప్పాడు. భగవంతుడు అంటే మీకు తెలుసు కదండి, నరకలోకంలో ఉన్నాడండి. యమధర్మరాజు చేసినటువంటి ఇది చెప్పినడం అంటే పాయింట్ అనమాట. ఇది నేను మ్యాగజైన్లో చదివాను, మీకు చూపిస్తా కూడా. యమధర్మరాజు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే తటాకాలు, బావులు, చెరువులు తవ్విస్తారో వాళ్ళ బంధుమిత్రులు కూడా స్వర్గలోక ప్రాప్తి ఉంటుందండి. సరే, అది పక్క పెడదామండి, అయితే పక్క పెడదాం. మీకు మీకు కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయి. గురుడుగా కలిసి కాబట్టి 16వ తారీఖు గజకేసరి యోగంతో పాటు ధనం రావడము, ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏదైనా మిథున రాశి వాళ్ళు శివాభిషేకాలు చేయించుకుంటూ, అమ్మవారి పూజలు చేసుకుంటూ వెంకటేశ్వర ఆరాధన చేయండి.
అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారనడంలో సందేహం లేదు. ఈ వారం రోజులండి 12 రాసుల వాళ్ళకి చేసుకోదగ్గ పూజలు ఏంటంటే, ఇదంతా కార్తీక మాసం కాబట్టి శివుణ్ణి వదలకుండా అభిషేకాలు చేయించుకోవడము, నెల మొత్తం కూడా మనం చేయించుకోవచ్చు. చేయించుకోవడం వలన అలాగే కుజుడు నీచత్వంలో ఉన్నాడు. 12 రాశులకు ఏదో విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఆయన 7 డిగ్రీస్లో ఉన్నాడు. అలాగే రవి కూడా 23 డిగ్రీస్లో నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన, అలాగే కుజుడి యొక్క ఆరాధన అంటే పూజలు చేసుకోవడం వలన, సూర్యభగవాన్ కూడా పూజలు చేసుకోవడం వలన, ఆయన కలవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా 13వ తారీఖు 15వ తారీఖు మంచి రోజులు, అద్భుతమైన ఫలితాలు ఇచ్చే రోజులు. అంటే మరుజన్మ లేకుండా మన పెద్దవాళ్ళు కూడా మోక్షంగా వచ్చే రోజులు అనమాట. అంటే 13వ తారీఖు చిలుక ద్వాదశి అంటాం. అంటే ఆ రోజు శ్రీమన్నారాయణుడు 4 నెలల క్రితం యోగ నిద్రలోకి వెళ్ళిన ఆయన ఈ రోజు లేస్తాడు ఆయన. సో ఈ రోజు లేస్తాడు కాబట్టి ఆయన మనకు దర్శనం ఇస్తాడు. అంతేకాకుండా ఆయన తులసి వనంలో విహరిస్తాడని చెప్పి ప్రతీతి. కాబట్టి ఎవరైతే ఈ చిలుక ద్వాదశి రోజు మంచి దానాలు ఇవ్వడం వలన, సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వలన, వస్త్రదానాలు చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారండి. శ్రీమన్నారాయణ యొక్క లోకాలకు వెళ్తారు, విష్ణు సన్నిధి చేరుకుంటారు. అంతేకాకుండా పౌర్ణమి తెలుసు కదా. పౌర్ణమి అంటే మీకు 15వ తారీఖు కార్తీక పౌర్ణమి వస్తుంది. అంటే చంద్రుడు పరమగా అద్భుతంగా నిండుగా ఉన్న పౌర్ణమి అనమాట. ఖచ్చితంగా ఆ రోజు అద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే చంద్రుడు పరమోచ్చలో ఉంటాడు, ఆయన వృషభ రాశిలో ఉంటాడు. ఆయన మంచి పౌర్ణమి చంద్రుడు బ్రహ్మాండంగా ఉంటాడు ఆ రోజు. కాబట్టి పౌర్ణమి రోజు చేసే దానాలు, గోదానం కానీ దానాలు, అలా చేసేటువంటి బిలవ పత్రాలతోటి 1,00,000 బిలవ పత్రాలు ఉంటాయి కదా, అవి చేసే అభిషేకాలు, పూజలు, సూర్యభగవాన్ శివుడికి చేసే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఆ రోజు 365 ఒత్తులు కూడా మనం వెలిగిస్తాం కదా తులసి కోట దగ్గర, అదొకటి. అది అద్భుతమైన ఫలితాలు అండి. ఈ నెల మొత్తం కూడా మనం వదలకూడదు. ఈ వారం రోజులు కూడా మంచి మంచి ఫలితాలు ఉన్నాయండి. అందుకనే మీరు ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, అలాగే శ్రీమన్నారాయణుని కొలవడం వలన విశేషమైన సుఫలితాలు పొందుతారని, విష్ణులోక ప్రాప్తి, అలాగే శివుడి యొక్క సన్నిధి చేరాలని, మరణానంతరం ఇప్పుడు కాసమా మరణానంతరం మీకు మీ పెద్దలకి అద్భుతమైన ఫలితాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.